హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో చామదుంప ఎండు చేపల పులుసు చేయబోతున్నాను. దాని తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా చామదుంపలను శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని తొక్క తీసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ ముక్కలు కోసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని ఉల్లిపాయ, టమాటా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును వేయడం వల్ల కూర చాలా చిక్కగా వస్తుంది. గ్రేవీ బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. పొయ్యి మీద కడాయి పెట్టుకొని నూనె పోయాలి. నూనె హీట్ అయిన తర్వాత పోపు దినుసులన్నీ వేయాలి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ కట్ చేసి వేయాలి. బాగా ఫ్రై అయినాక మనం ముందు మిక్సీ పట్టుకున్న ఈ పేస్టును వేసి కలపాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఏ కూరకైనా రుచి రావాలంటే ఉప్పు, కారం, పులుపు ఇవి 3 సరైన క్వాంటిటీలో వేయాలి. ఎక్కువైనా తక్కువైనా కూర బాగోదు. ఇవి 3 కరెక్ట్గా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు నీళ్లు వేసి తగినన్ని నీళ్లు వేసి కలుపుకోవాలి. మనం ఉడికించి పెట్టుకున్న చామదుంపలను కలపాలి. ఇది ఉడికించుకోవాలండి. చామదుంపలు వేసిన తర్వాత ఉడికించుకోవాలి. కూర సగం ఉడికిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చేపలు కూడా వేయాలి. చేపలు ముందుగా వేయడం వల్ల కూర ఉడికేటప్పుడు చేపలు బాగా ఉడికిపోయి ముక్కలు ముక్కలు అయిపోతాయి. అందువల్ల కూర సగం ఉడికిన తర్వాత చేప ముక్కలు వేయాలి. చేపలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే వేడి వేడి చామదుంపల పులుసు రెడీ అయిపోతుంది. ఇది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.